పెట్టినప్పుడు ఇది మా వల్ల అవుద్దా అనుకుని వర్క్ స్టార్ట్ చేసాము. ఈరోజు మేము సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ వెస్ట్లో సక్సెస్ అవడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. 100% సక్సెస్ సాధిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చాలామంది మీ డౌన్ లైన్స్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఈ వెస్టేలో కాదండి, జనాల మీద పని ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ లాగిస్తారు. ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు దాని గురించి ఎక్కువగా నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పొలంలో 2 వ్యక్తులు చిల్డ్రన్స్ గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడుతూ ఒక బావి ఉంది. ఆ బావిలో అన్న కొడుకులు గేమ్ ఆడుతుంటే అన్న బావిలో పడిపోతాడు. సో ఈ చిన్నపిల్లాడు వెళ్ళి ఏం చేస్తాడంటే, అక్కడ అటు ఇటు చూసిన తర్వాత ఎవరో కనపడబోయేసరికి అక్కడ ఉన్న తాడినేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎలాగోలా ఒక గంటన్నరకు ఎలాగోలా కష్టపడి ఆయన పైకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో జరిగిన విషయం మొత్తం చెప్పారు. సార్ ఇలా మా పిల్లలంట బావులో పడిపోయాడంట, వాళ్ళ అన్నని ఈడు లాగాడంటే, ఈడు వయసు ఎంత ఆడు వయసు ఎంత, ఈడు లాగడం ఏంటి అని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ స్వామి చెప్పిన మాట ఏంటంటే, అఫ్కోర్స్ లాగుండొచ్చు, దానికి తప్పేముంది, ఎలా తాగుతాడు సార్, ఆడేమో పెద్దోడు ఈడేమో చిన్నోడు, ఎలా లాగుతాడు సార్. అరే బాబు, వాడు ఆ టైంలో చిన్నోడు, నేను పెద్దోడినా చిన్నోడినా, బావులో ఉన్నోడు బలవంతుడా తక్కువంతుడా ఇవేమి చూసుకోలేదు. వాడి టార్గెట్ ఓన్లీ అండి పైకి లాగడమే. అదే ఆ టైంలో కనుక ఎవరైనా సరే నువ్వు లాగలేవురా, నువ్వు పెద్దోడు నువ్వేం లాగుతావు, నువ్వు చేయలేవురా కనుక అని ఉంటే ఆడు పరిగెత్తుకొచ్చి మీ దగ్గరకు వచ్చాడు, ఈ పాటికి ఆ బావులో ఉన్నాడు చచ్చిపోయేవాడు. ఆ రోజు ఆడికి ఎవడు చెప్పేవాడు లేడు కాబట్టి ఈరోజు వాడు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. సో మీరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది నువ్వు చేయలేవురా నథింగ్, వదిలేయండి, ఏమీ పట్టించుకోవద్దు. నా క్లాస్మేట్ శివకృష్ణ బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే ఇద్దరం. ఇప్పుడు వాడు గుడ్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. వాడి జీతం 16,000. నేను వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళా. బావా వెస్టేజ్ అంట బావా, సూపర్ ఉంటుంది అంట బావా, నేను స్టార్ట్ చేశాను బావా. ఏంట్రా బావా, సబ్బులు పేస్టులు ఉంటాయి బావా, దీంట్లో సబ్బులు పేస్టులు మనం వాడుకుంటే డబ్బులు వస్తాయి బావా, నలుగురు చెప్తే ఇంకా డబ్బులు వస్తాయి బావా అంటేనే, ఏంట్రా పిచ్చైనా పట్టిందేంటి, ఇన్స్టిట్యూట్లో ఎత్తేసావా, దివాళ అయిపోయినాయి, కాంపిటీస్ ఇటు వచ్చో, సబ్బులు పేస్టులు అమ్ము డబ్బులు రావడం ఏంటారు పిచ్చోడు, ఇది నాకు చెప్తావా అంటే, బావ ఒకసారి చూడు బావ, అరే నువ్వు పోరా బాబు, నీకు దండం పెడతా, నాకు ఆఫీస్కి వెళ్ళాలన్నాడు. నేను వచ్చేసా. వీడు అక్కడితో వదిలేశాడా. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అరే చందుగాడంట సబ్బులు పేస్టులు అమ్ముతున్నాడు రా, ఏంటి బిజినెస్లో డెవలప్ చేసాడేంటి, చందుగాడు సబ్బులు పేస్టులు అమ్ముతున్నాడని నాకు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక గ్రూప్లో నేను ఉన్నానుగా, నాకు చూసుకుని ఒక ఏడుపు. ఈ గ్రూప్లో ఇలా నేనేదో అడిగేదో మంచి లైఫ్ ఇద్దామని చెప్పి ఆడ దగ్గరికి వెళ్తే ఇదేంటి నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుకుంటాడని చెప్తే అందరూ ఇక నన్ను ఫ్రెండ్స్ అరే సొబ్బోడా అరే పేస్టోడా అంట మొదలుపెట్టారు నన్ను. సరే అని వదిలేసా. ఎగ్జాక్ట్లీ 1 year తిరిగేసరికి ఒక కారు నెలకు 1,42,000, ఒక కారు నెలకి 1,42,000, నెలకి 1,42,000. మా ఊర్లో నేను సరదాగా కారు వేసుకెళ్తున్నా. ఆడు మాత్రం C800 బండి ఉంది, వాళ్ళ అమ్మ ఒక బాక్స్ పెడితే బాక్స్ తగిలించుకుంటాడు, C800 బండి వేసుకుని పొద్దున్నే 9ంటికి వెళ్తాడు. నేను 8ంటికి లెగిస్తా. నేను వచ్చేటప్పుడు కారు బయట పెట్టి ఉంచుతాడు డ్రైవరు. నేను కారు ఎక్కుతా, కారు శుభ్రంగా తుడిచేస్తాను, నేను కారు ఎక్కుతా, చక్కగా బయటికి నిదానంగా వెళ్తా. నేను ఊర్లో కారు వేసుకెళ్ళడం చూసి చాలామంది అరే చందుగడ కారులో తిరుగుతున్నాడంటారా, ఎల్లర కారు ఏదో వెస్టేజ్ చేస్తున్నాడంటారా, దాంట్లో చాలామంది జాయిన్ అయ్యారు, మనోళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారంటారా అని ఆ నోట మొన్న కరోనా ముందు నా ఇన్కమ్ 2,42,000. ఆ టైంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒకరోజు వాడికి వాళ్ళ కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారంట, అరే బాబు శివకృష్ణ, ఈ సంవత్సరం మేము కాలేజీలు ఓపెన్ చేస్తాం లేదో తెలియదు, నువ్వు మా మీద ఆశపట్టుకుని ఇంటికాడ ఉంటావేమో, దయచేసి అలా పిచ్చ పనులు ఏం చేయకు, నువ్వేదో మంచి జాబ్ చూసుకొని ఆయన నెక్స్ట్ ఇయర్ మేము ఓపెన్ చేస్తే నేను పిలుస్తాం అని చెప్పడం జరిగింది. ఈ లోపు ఏంట్రా అని చెప్తే వెంటనే చందు కూడా మంచిగా సంపాదిస్తున్నాడు. నాకు ఫోన్ కొట్టాడు, బావా నీతో ఏం చెప్పరా, అర్జెంట్గా చెప్పండి, నేను పనిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెప్పరా. లేదు బాబు నీతో మాట్లాడు బాబు, చెప్పరా పర్లేదు, ఏంటో చెప్పరా. సార్ లేదు బాబు నీతో సార్ నేను ఎల్లుండి వస్తావా, ఏ టైంకి వస్తావు, 6ంటికి వస్తారా సాయంత్రం, 6ంటికి వస్తారు, రమ్మంటారా, బాగా టైడ్ అయి ఉంటారా, తెల్లారి పొద్దుంటారా, లేకపోతే నన్ను రమ్మంటారు, లేదు బాబు నేను వస్తాను నీ దగ్గరికి అన్నాడు. వచ్చిన తర్వాత బావా మొన్న నా జాబ్ తీస్తారు బావా, నువ్వు నెలకు 2,42,000 తీసుకుంటున్నావు అంట కదా, ఊళ్ళో చాలామంది చెప్పారు, ఊళ్ళో కూడా చాలామందికి పలానా మహేంద్రకి ఇంత ఇన్కమ్ ఇస్తున్నావు అంట, రాజశేఖర రెడ్డికి ఇంత ఇప్పిస్తున్నావు అంట, పలానా బషీర్కి ఇంత ఇన్కమ్ ఇప్పిస్తున్నావు అంట కదా, నన్ను కూడా నీ వెనకాల పాటు 6 నెలలు తిప్పుకుని ఏదో ఒక మంచి ఇన్కమ్ ఇప్పించు అన్నాడు. ఈరోజు వాడి వెనకాల తిరగడానికి నాకు ఖాళీ లేదు. ఈరోజు వాడి వెనకాల తిరగడానికి నాకు
ఖాళీ లేదు. ఈరోజు వచ్చి మళ్ళీ నా డౌన్లైన్ ఎక్కడో వచ్చి వర్క్ చేస్తున్నాడు. ఈరోజు నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఈరోజు ఆ టైం పట్టేస్తుంది. ఈరోజు నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి వాడికి టైం పెట్టేస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైట్. సో నేనేం చెప్తున్నా అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, సో మీ అప్లైర్ మీ దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళని చిలకనగా చూడొద్దు. దయచేసి వాడిని చులకనగా చూడొద్దు. వాడు ఒక గొప్ప లైఫ్ తీసుకుంటూ మీకు కూడా ఒక గొప్ప లైఫ్ ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తున్న విషయాన్ని గమనించండి. సో వెస్టేజ్లో 100% మీరు సక్సెస్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో నెగిటివ్స్ని వదిలేసేయండి. ఎవరు ఏది చెప్పినా వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. చెప్పే కదా 73వ వ్యక్తి జాయిన్ అయినా ఎవడు కొనలేదు, 74వ వ్యక్తి నా దాంట్లో జాయిన్ అయ్యి అప్పుడు కొన్నాడు ₹1000 నాకు. నెక్స్ట్, ఆర్ యూ హంగ్రీ ఫర్ ద గుడ్ అండ్ రిచ్ లైఫ్? ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. ఖచ్చితంగా ఏముండాలండి? ఆకలి ఉండి తీరాల్సిందే. సో మీరు ఈ కంపెనీలో ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, చాలామంది మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న మార్నింగ్ అనుకుంటే ఒక అతను అడిగాడు, సార్ నేను జాయిన్ అయ్యి 6 years అయింది సార్ వెస్టేజ్లో, ఇంకా నెలకి 1,70,000 తీసుకుంటున్నాను సార్. సార్ ఎలా సార్ మీరు జాయిన్ అయ్యి 2.5 yearsకి 5 లక్షలు ఎలా తీసుకుంటున్నారు సార్ అని నన్ను అడిగాడు. సో దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ర్యాబిట్ నక్క ఆకలి కోసం తిరుగుతూ ఉంది అడవిలో. ఈ లోపు ఒక కుందేలు కనపడింది దానికి. ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నక్క ఆగుద్దా? పరుగు దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద చెట్టుకు ఉన్నటువంటి చిన్న త్వరలో ఆ కుందేలు దూరేస్తుంది. ఈ నక్క అక్కడికి వెళ్ళి, అరే కుందేలు, నీతో ఒక మాట చెప్పాలి. నీకన్నా నేను బలశాలిని కదా, నీకన్నా బాగా తెలివైనోడిని కదా, నీకన్నా బాగా పరిగెత్తగలను కదా, నీకన్నా అన్నీ బాగా చేయగలను, మరి నేను ఎందుకు పట్టుకోలేకపోయానంటావు అని ర్యాబిట్ని అడడం జరిగింది. అప్పుడు అది చెప్పిన మాట, అయ్యా నక్కరాజా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వేమో నీ ఆకలి కోసం తిరుగుతున్నావు, నేనేమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా, మరి ఏది గొప్పయ్యా అన్నాడంట. సో వెస్టేజ్లో చాలామంది ఆకలి కోసం వస్తున్నారు. నేను ఆకలి కోసం రాలా, జీవితం కోసం వెస్టేజ్లోకి వచ్చా. ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేజ్లో వర్క్ చేస్తున్నా. మీరు కూడా ఆకలి కోసమో టైం పాస్ కోసం రావద్దండి. వెస్టేజ్ జీవితం అనుకుని పనిచేయండి. 100కి 200% సక్సెస్ సాధిస్తారు. వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. చాలామంది కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, 100% సక్సెస్ సాధించలేరు. సో మీరు నాలాగా 2.5 lakhs 5 lakhsకి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పని చేయండి, 100% సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా మీకు ఆకలి ఉండాలి. ఎవరైతే ఆకలి తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుద్ది. ఎవరైతే ఆకలి తీసుకోరో ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు. నెక్స్ట్, సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నిన్న మన ద గ్రేట్ లీడర్ మిస్టర్ సుబ్బయ్య శెట్టి సార్ కొన్ని చెప్పాను. నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తా. ఇట్ ఈస్ మై బిజినెస్. మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఇది నా బిజినెస్, ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్. నేను ఈ రోజు అందరూ ఒక మాట చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. ఈరోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో, ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ, మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న అప్లైనర్లే. ఎస్, ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మీ అందరికి అప్లైనర్లే. సో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా మేము వెస్టేజ్ చేస్తాం. బుల్లెట్ రాము సార్, రంజిత్ సార్, మీ టీం వాళ్ళు వచ్చారు కదా, మీరు వాళ్ళు మానేస్తారు వెస్టేజ్, మీరు మానేస్తారా? గట్టిగా కొద్ది చెప్పండి సార్. నుంచి మానేస్తారా సార్? చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. నేను మాత్రం ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అక్కడ దాకా ఎందుకు? సాహు సార్ వచ్చారు, మీరున్నా సాహు సార్ ఉంటారు, మీరు లేకపోయినా సాహు సార్ ఉంటారు. బుల్లెట్ రామ్ ఉన్నారు, మీరున్నా బుల్లెట్ రామ్ ఉంటారు, మీరు లేకపోయినా బుల్లెట్ రామ్ ఉంటారు. చందు ఉన్నాడు, మీరున్నా చందు ఉంటాడు, మీరు లేకపోయినా చందు ఉంటాడు. ఇట్ ఈస్ మై బిజినెస్. మిమ్మల్ని నమ్ముకు నేను రాలా, నమ్ముకు నేను వచ్చా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు,
వీళ్ళు ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు. సో మా కోసం మీరు రావద్దు సార్, మమ్మల్ని బాగు చేయడానికి మీరు రావద్దు. వెస్టేలోకి మా కోసం మీరు రావద్దు, దయచేసి మమ్మల్ని బాగు చేయడానికి రావద్దు. మీరు వచ్చినా మా ఇన్కమ్ పెరుగుద్ది, మీరు రాకపోయినా మా ఇన్కమ్ పెరుగుద్ది. బికాజ్ ఆఫ్ మాతో పాటు మీరుంటే, మీకు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. మాతో పాటు మీరుంటే, మీరు కూడా మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి. రైట్? సో మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా వెస్టేజ్ చేస్తాం. మాతో పాటు కూడా మీరుంటే మేము హ్యాపీ. రైట్?